నమస్తే భాయ్. ఇక్కడ మనకి ఈ అర్థశాస్త్రము అనేది చదువుకోబోయే ముందు మనము మొన్నటి క్లాసులో అర్థశాస్త్రము దాని గురించి కొంచెం పరిచయం కొంచెం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మామూలుగా ఆచార్యుల వారి దానిలో మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అందులో అద్భుతంగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎంత ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ అసలు మానవ జీవితానికి పురుషార్థాలు అనేవి ఉన్నాయి. పురుషార్థం అంటే ఏం లేదు, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా అయితే మనకు 4 ఆశ్రమాలు అని చెప్పారు, 4 వర్ణాలు అని చెప్పారు, వర్ణాశ్రమాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకి ఒక హ్యూమన్ గోల్స్ అంటే అసలు మనిషి చేయాల్సింది ఏమిటి ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత బుద్ధిజీవికి ఏమేమి అవసరం అవుతాయి అనేది చూసి వాళ్ళు ఏమన్నారు అంటే అర్థం అంటే ప్రయోజనం. సో పురుషార్థాలు అని చెప్పారు. ఆ పురుషార్థాల్లో 4 చెప్పారు: ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష. అయితే ఇక్కడ ఇదేమిటి, ఈ 4 డిఫరెంటా అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు డిఫరెంటా అంటే ఒక పందిరి వేసినప్పుడు మనము గృహస్థ జీవనము లేదా మానవ జీవనము అనే ఒక భవనం కావచ్చు, ఒక పందిరి కావచ్చు వేసినప్పుడు ఆ పందిరి పైన ఏదైనా అల్లుకోవాలి అన్నప్పుడు 4 స్తంభాలు ఇంపార్టెంట్. ఈ స్తంభం అవసరము, ఈ స్తంభం అక్కర్లేదు అని మీరు తీసేయడానికి లేదు. 4 స్తంభాలు అవసరమే. అలాగే జీవితంలో కూడా 4 పురుషార్థాలు అవసరమే. అంటే ధర్మం మనకెందుకు, అర్థం మనకెందుకు అనడానికి కాదు. ఎందుకంటే 4 స్తంభాలు ఏ విధంగా అయితే సరిగ్గా నిలబడితేనే ఒక భవనం నిలబడుతుందో, ఒక పందిరి నిలబడుతుందో, అదేవిధంగా మానవ జీవితము కూడా చక్కగా ఒక సువ్యవస్థితంగా ఉండాలి అనుకున్నట్టయితే అప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 గోల్స్ అంటాం మనం. ఈ 4 లక్ష్యాలు, 4 ప్రయోజనాలు కూడా మనము సమంగా తెలుసుకుని ఆచరించి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి విచికిత్స లేదు. ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, అర్థానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. మన ఏదో మనుధర్మ శాస్త్రము యాజ్ఞవల్క్య స్మృతితో చదువుకున్నాము, మేము ఓన్లీ స్మృతిని అనుసరిస్తాము అనడానికి లేదు. ధర్మాన్ని అంటిపెట్టుకునే అర్థం ఉంటుంది, అర్థాన్ని అంటిపెట్టుకునే ఎటొచ్చి ధర్మం అనేది ఒక లీడర్ అన్నమాట. ఏదో అందుకే పాండవుల్లో ధర్మరాజు పెద్దవాడిలాగా ధర్మం అనేది ఒక లీడర్, అగ్రగామి. దాన్ని అనుసరించంటే ఏమిటి, ఆ పెద్దవాడు చూపిన దారిలో వెళ్ళాలి అంటారు కదా. మన మహాత్మాను ఏన గత సపంథాన్ని మీరు భగవద్గీతలో చూసుకున్నారు కదా. కాబట్టి ఒక మహానుభావుడు బుద్ధిజీవి ఎటు వెళ్తుంటాడో ఆ ధర్మము దానికి అనుగుణంగానే దాని అడుగు జాడలలోనే అర్థం ప్రయాణించాలి. పెద్దవైనటువంటి ధర్మ అర్థాలు 2 పయనించిన మార్గంలోనే కామం కూడా పయనించాలి. అంటే వాటిని ఆధారంగా చేసుకునే కామం కూడా పయనించాలి. ఆ 3 వెళుతూ ఉన్నప్పుడు వాటితో పాటే మోక్షం అనేది కూడా వెళుతుంది. మోక్షము తర్వాత కదా అనకండి, ఈనాటి దీనిలో మీకు అన్ని స్పష్టం చేస్తాను. ధర్మం అంటే ఏమిటి అంటే ముందుగా మనిషి తన జీవితానికి ఒక మార్గనిర్దేశం చేసుకోవాలి. అది ఏదైతే ఉంటుందో ధర్మ అంటే మొన్న చెప్పుకున్నాం కదా, ఒక రాడు లాంటిది. అది కంటికి కనబడని ఒకానొక నియమం అన్నమాట. నియమం అనే దండమే అది ధర్మం అన్నమాట. ధారణాదు ధర్మమిత్యాహు. అది కనుక మనము ధరించి ఉంటే, పట్టుకుని ఉంటే, అంటే ఒక మనిషి యొక్క ధర్మం ఏమిటి? మామూలుగా మన దగ్గర రైట్స్ అని మాట్లాడతారు కానీ డ్యూటీస్ అని మాట్లాడరు. డ్యూటీ అన్నమాట. ఒక ముందుగా పుట్టినటువంటి ఒక పిల్లవాడు కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాడు చేయాల్సింది ఏమిటి? సింపుల్ గా చెప్పుకోవాలంటే బ్రహ్మచర్య ఆశ్రమం అనుకున్నాం. స్టూడెంట్ లైఫ్ లో ఏం చెయ్యాలి? చదువు అంటే డిగ్రీలు ఎంబీబీఎస్ లు అనడం లేదు. ఏదో ఒకటి ఒక శిక్షణ పొందాలి. అది ఏదన్నా కావచ్చు, కుండలు చేయడం కావచ్చు, చేపలు వెళ్ళడం కావచ్చు, మరొకటి వెదురు బుట్టలు వెళ్ళడం కావచ్చు.
లేదా అక్షర జ్ఞానం కావచ్చు, ఏదన్నా కానీ ముందుగా వాడు చేయాల్సింది ఏమిటి వివాహాత్ పూర్వం అంటే ఏదో ఒక పని నేర్చుకుని ఉండాలి. అది అది ధర్మం. అది వాడు వృత్తి ధర్మం ఇవన్నీ ఆ తర్వాత వస్తాయి. ముందుగా వాడి జీవనం నడవడానికి, వాడి పైన ఆధారపడి ఉన్న వాళ్ళు నడవడానికి ఏదైతే ఒకటి ధర్మం అనే కట్టుబాటు అన్నమాట. అది కట్టుబాటు. మళ్ళీ అక్కడ చదువుకోవడం అన్నాము. తద్వారా అంటే ఒక శిక్షణ పొందడం. వెంటనే మనకేమవుతుంది, అది ఎందుకయ్యా అంటే అర్థము. అర్థం అనే దాన్ని కౌటిల్యుడి మాటల్లోనే వినాలి మనం. నిజంగా చెప్పాలంటే అర్థం అంటే ఏమంటాడంటే, ఆయన చెప్పడము చాలా సింపుల్ గా చెప్తాడు. మనుష్యాణం వృత్తి అర్థ. ఇది ముందు చెప్పడు ఆయన మహానుభావుడు. అంత అయిన తర్వాత చివరికి చెప్తాడనమాట 15వ అధికరణంలో. కానీ మనమేమో మనం ముందే తెచ్చుకోవాలి కదా. మనుష్యాణం వృత్తిరర్థ మనుష్యవతి భూమిరిత్యర్థ తస్యాహ లాభపాలనోపాయ శాస్త్రం ఇదం అర్థశాస్త్రం అంటాడు. ఇక్కడ చివరికి చెప్తాడనమాట. అంటే అన్ని చూపించిన తర్వాత చెప్తాడు ఆయన. చూపించకుండా చెబితే కబుర్లు చెప్తున్నావు అంటామేమో అలాంటి వాళ్ళవరు. అంటే ఏమిటి, మనుష్యాణం వృత్తి అర్థ. వృత్తి అంటే ఏమిటి, వృత్తి అనేదేమో భరించడానికి, భరించేవాడు, భరణము ఇవ్వడం. వృత్తి అంటే ఏమిటి, వర్తతే అనయా ఇది వృత్తి. అంటే ఇదేమిటి, మన జీవిక అన్నమాట. మనం ఏదైతే పొట్టబోసుకోవడానికి అది డబ్బే కానక్కర్లేదు, క్యాష్ ఆర్ కైండ్ అంటాం మనం. ఏదో బాటర్ సిస్టమ్ ఉన్న రోజుల్లో ధాన్యాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళం. మన ఇంట్లో కొత్తిమీర ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కరివేపాకు ఉంటుంది. వాళ్ళు మనకు 2 రెక్కలు కరివేపాకు ఇస్తారు, మనం 2 కొత్తిమీర ఇస్తాం. ఈ రకంగా ప్రతిదీ కూడా ఈవెన్ అసలు ఏది మనం అనుకున్నా, ఇప్పుడు మీరందరూ కూడా కలిసి చదువుకుంటున్నారు, ఏదో ఒకటి ఒకళ్ళ నుంచి ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా మానవ జీవనం అనేది సాగదన్నమాట. కాబట్టి మనుష్యులకు అర్థము ఏదైతే ఉందో అది ధనమని కాదు. మరి ధనము కదా పశుధనం అంటాము. పశు సంపద ఉంది, గో సంపద ఉంది, భూ సంపద ఉంది అంటాం. కాబట్టి ఈ ధర్మానికి ఏ విధంగా అయితే నిర్దిష్టమైన రూపం ఇది అంటూ లేదు, పర్సానిఫికేషన్, అర్థానికి కూడా ఇదే అనేది లేదు. అది క్యాష్ కావచ్చు, కైండ్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. కాబట్టి వాళ్ళకి జీవిక అనేది ఏమైతే ఉందో అది అర్థం. మళ్ళీ భూమి అంటే ఏమిటి, మనం గురజాడని గురించి వీళ్ళందరిని గురించి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే వాళ్ళందరూ విద్వాంసులు, ఎన్నో చదివిన తర్వాత రచించారు. మనలాగా వచ్చినా రాకున్నా ఏదో రాసేద్దాము బయట మన ఫ్రెండ్ అన్న చప్పట్లు కొట్టకపోతాడు అనుకుంటాం. అలా కాదు. అక్కడ నేనేమంటున్నాడు, మనుష్యాణం వృత్తిరర్థ మనుష్యవతి భూమి ఇది అర్థ. అయ్యా భూమి అంటే మనుష్యవతి. వత్ ప్రత్యయం అనేది ఎలా వస్తుంది, మత్ ప్రత్యయం అంటే పొసెషన్, కలిగి ఉండుట అనేది. అది మీకు ఇవన్నీ ప్రత్యయాలు కూడా అసలు యాక్చువల్గా కొన్ని బేసిక్ గ్రామర్స్ కూడా మీరు కృదంతాలు ఇట్లాంటివి కొన్ని నేర్చుకోవాలనుకోండి, అది తర్వాత చూద్దాం. అది అందువల్ల మత్తుపు అనేది ఒక ప్రత్యయం ఉంటుంది. ఆ మత్తుపు అనే ప్రత్యయము మీరు గనక చూసినట్టయితే అకారాంతము కానటువంటి పదాలకు చేరినప్పుడు మత్తుపు వస్తుంది, అకారాంతం ఉన్నప్పుడు వత్ అని వస్తుంది. ఎలా అంటే బుద్ధి అని ఉందనుకోండి, బుద్ధిమాన్ బుద్ధిమంతుడు, అదే అక్కడ ఏంటి ఇకారం ఉందన్నమాట. ఇక్కడ రూపవంతుడు గుణవంతుడు అకారం ఉందన్నమాట. అంటే ప్రత్యయం ఒకటే మతుపే, కానీ దాని ఇక్కడ ఈ రూపం అక్కడ ఆ రూపం. కాబట్టి ఇక్కడ గుణవతి శీలవతి అని ఎలా అంటున్నామో మనుష్యవతి గుణము కలిగిన శీలము కలిగిన, ఇక్కడ మనుష్యులను కలిగిన అంటే ఏమిటి, ఇక్కడ భూమి అనగా ఏమిటి అర్థము అంటే మనుషులను కలిగి ఉన్నదే భూమి. మనుషులను కలిగి ఉండడం అంటే ఏమిటి, ఆవాస యోగ్యమైన భూమి. లేని దాన్ని ఏమంటారు, భూమి అనరు, ఎడారి అంటారు. మీకు తెలుసు, ఇప్పుడు సముద్రంలో సముద్ర గర్భంలో కూడా భూమి ఉంటుంది, తలము అనేది ఉంటుంది. కానీ సముద్రం అంటున్నాం మనం, దాన్ని భూమి అనడం లేదు. సముద్రం లోపల జలజంతువులు ఉంటున్నాయి, సముద్రం మీద పడవ, బోట్ హౌసెస్ వేరు, మళ్ళీ పడవ మీదనే ఉండడం. కానీ ఒక ఆధారం లేకుండా మనం గంగాయాం ఘోష మీరు చదువుకున్నారుగా, ఏదో మన ప్రవాహంలో జీవనం సాధ్యం కాదు కదా.
అందువలన ఇక్కడ మనం అలా తీసుకున్నప్పుడు మనుష్యులకు ఆవాస యోగ్యమైన భూమి ఏదైతే ఉంటుందో అది భూమి. అందువల్లనే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఎక్కడ ఎవరు లేని ఊరు నీ ఊరు అనరు, మనుషులు ఉంటేనే ఊరు అంటారు. అయ్యో ఇల్లు ఇల్లు ఉంటే ఓన్లీ ఇటుక గోడది కాదు ఇల్లు, పాడుబడిన ఇల్లు అంటారు. అదే మనుషులుంటే ఆ ఇంట్లో ఆ ఇల్లు అంటారు. కాబట్టి ఇక్కడ కౌటిల్యుడు ఏం చెప్పాడు, మనుష్యాణం వృత్తిర్థ మనుష్యవతి భూమి ఇత్యర్థ. తస్యా పృథివ్యా, అలాంటి భూమి, ఎలాంటి భూమి, మనుషులు నివసించడానికి యోగ్యమైన భూమి ఉంది అంటే సరే, లేకపోతే ఏం చేయాలి అంటే తస్యాహ లాభ పాలన ఉపాయ ఇదం శాస్త్రం అర్థశాస్త్రం అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం కొండలన్నీ పిండి కొట్టి అని, మనం ఎక్కడ హైదరాబాద్ వచ్చాము, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మూసీ నది, ఎక్కడ కొలి కుతుబ్ షా, భాగ్యనగరం ఎప్పుడు కట్టబడింది, బంజారా హిల్స్ ఎప్పుడు కట్టబడింది, హైటెక్ సిటీ ఎప్పుడు కట్టబడి అన్నప్పుడు అంతకు ముందు ఇది ఆవాస యోగ్యమైన భూమి కాదు. కాబట్టి తస్య లాభము అంటే ముందుగా జన సంపద పెరిగే కొద్దీ జనానికి ఉండడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కోవడము, పొందడము. తర్వాత పాలన, దాని మెయింటెనెన్స్. అడవులను కొట్టేస్తాము, ఆవాసయోగ్యం చేసుకుంటాము, కొండలను పిండి కొడతాము, ఆవాసయోగ్యం, కానీ ఆవాసయోగ్యం చేసుకోవడానికి శ్రమ పడాల్సి వస్తుంది. ఈ అర్థశాస్త్రం ఏం చెప్తుంది అంటే, అసలు భూమి ఒకవేళ ఉంటే సరే, లేకపోతే దాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా, ఇదంతా కూడా కౌటిల్యుడు చెప్పాడు కూడా. నగరం అనేది ఎలాంటి చోట నగరాన్ని నెలకొల్పాలి, ఈ పల్లెటూరు ఎలా చూసుకోవాలి, ఈ విధంగా లాభపాలనోపాయ శాస్త్రం ఇదం అర్థశాస్త్రం అన్నాడు. అంటే ఏమయ్యింది, ధర్మం అనేదేమో ఒక నియమాన్ని చెబుతోంది మనిషి జీవితంలో, అర్థం అనేది ఏం చెప్తోంది, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటాడు కదా మన కుమార సంభవంలో. కాళిదాస మహానుభావుడు అని అన్ని చెప్పాడు. అందువల్ల ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏదో తపస్సు అంటారు, నేనేదో సన్యాసం పుచ్చుకుంటా అంటాడు. నువ్వు సన్యాసం పుచ్చుకుంటావు, నీ వెనకన్న సంసారం ఏం గాను, ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు ఏం గాను. అందువల్లనే మన ఈ అర్థశాస్త్రంలో కూడా ఉంది, ధర్మశాస్త్రాల్లో కూడా జస్ట్ లైక్ దట్ సన్యసించడానికి పర్మిషన్ లేదు. న్యాయాధికారుల అంటే ధర్మాధికారుల అనుమతితో, తల్లిదండ్రుల అనుమతితో, పెళ్ళాం అనుమతితో వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది, అంటే భరణాదులు ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు సన్యాసుల్లో కలుస్తావా, హిమాలయాలకు, అది నీ ఇష్టం. సో ఇలా నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ అర్థం అనేది ఏమిటి అంటే జీవిక, ఒక తనని తాను పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి. ఎందుకంటే బాధ్యత తెలియని వాడు ఈజ్ ఎ సోషల్ క్రిమినల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎవడైతే తన తల్లిదండ్రికి చూసుకోడో వాడు ఏమవుతున్నాడు, క్రిమినల్. ఎందుకంటే వాళ్ళు గతి లేకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అదే విధంగా పిల్లల్ని గాలికి వదిలేస్తే దే ఆల్సో బికమ్ క్రిమినల్స్. సో ఈ విధంగా ప్రతి మనిషి తన బాధ్యత గనక నెరవేర్చకపోతే సమాజ ద్రోహి అవుతాడు. ఆ సమాజ ద్రోహులను, సంఘ ద్రోహులను సృష్టించిన పాపం వీళ్లకు చుట్టుకుంటుంది. అందువల్ల అర్థం అనేది అది అత్యవసరము. ఇక కామము అనేది, అందుకేమన్నారు, ధర్మాన్ని వంట పట్టుకో, ధర్మాన్ని మనసులో పెట్టుకో, తర్వాత అర్థాన్ని కూడా ధర్మబద్ధంగా సముపార్జించు. ధర్మాన్ని పట్టుకుని ఎందుకు నడవమంటున్నాము, ఆ ధర్మబద్ధంగా, ధర్మపు అడుగుజాడల్లో నడుస్తూ ధర్మబద్ధంగా న్యాయంగా అర్థాన్ని ఆర్జించు. ఈ రెండు ఆర్జించిన తర్వాత మనిషి అన్న వాడికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. కామం అంటే కేవలం ఇంద్రియ చాపల్యము, ఇంద్రియ సుఖము కాదు. ఇంద్రియ సుఖం విషయానికి వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏముందంటే, బాల్య, కౌమార, యౌవన, వార్ధక దశల్లో 4 దశలు ఉంటాయి. మనం ఆలోచించినట్టయితే ఈ ఏదైతే ఇంద్రియ లౌల్యం, ఇంద్రియ సుఖం అనేది ఎక్కడుంటుంది, కౌమారంలో కాదు, 12 ఏళ్ల వరకు అని చెప్తాం. కాబట్టి కౌమారం అయిన తర్వాత యవ్వనము, ప్రౌఢము, ఈ 2 దశల్లోనే, అంటే గృహస్థాశ్రమ జీవనములో మాత్రమే ఇంద్రియ సుఖము అనే మాట మనకు వస్తుంది. కానీ
బాల్యం నుంచి మరి వాడు ఏం నిష్కాముడు ఉన్నాడా అంటే కాదు. ప్రతి పిల్లవాడికి ఒక కోరిక ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడికి అమ్మ ఎత్తుకోవాలని కోరిక ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కామం అంటే కోరిక అంతే. దానికి వేరే అది శృతి మించకూడదు. ఏ కోరికైనా శృతి మించకూడదు. అమ్మ నాకు ఇది కావాలి. మనం చిన్నప్పుడు ఏనుగులు ఏదో నాకు ఏనుగు తెచ్చిపెట్టు అని ఒక కథ ఉంటుంది. వాడికి ఏనుగు బొమ్మను తెచ్చిస్తారు వాళ్ళు. బుట్టలో పట్టేది. అంటే ఏమిటి? నిజమైన ఏనుగును కొనలేరుగా. ఏదో చందమామని అడిగితే ఇదిగో నీళ్ళల్లో చందమామ అని మనం కథలు చదువుకున్నాం కదా. కాబట్టి కోరిక కూడా తన హద్దులో ఉండాలి. అంటే ఏమిటి? ధర్మబద్ధమైంది ఉండాలి. అర్థం అంటే తన శక్తి మేరకు ఉండాలి. తన ఆర్థిక పరిస్థితి ఎంత ఉంటుందో, మనకు అన్నము 3 పూటలు తినేటంత ఉంటే 2 వ్యంజనాలు వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు. లేనప్పుడు గంజి తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తృప్తిగానే ఉన్నారు. ఒకడికి అన్నీ ఉండి అజీర్ణం ఉంటుంది. అలానే తినాల్సిందే కదా. డాక్టర్ చెప్పినట్టు నోరు మూసుకుని ఏది ఉంటదే కదా, దాంతోనే తృప్తి పడాలి కదా. కాబట్టి ఈ కోరిక అనేది ఏదైతే ఉంటుందో, మనకు పువ్వులంటే ఇష్టం కానీ పక్కింట్లోంచి తెంపుకోవడం అనేది అది చౌర్యం అన్నమాట. పక్కవాడిది ఏదైతే ఉందో నీ సుఖం కోసమని ఆ చార్వాకుడు చెప్పినట్టు నీ సుఖం కోసమని పక్క వాళ్ళని దోచుకోవడం అనేది కాదు. కాబట్టి అక్కడ ఒకటేమో ధర్మబద్ధంగా ఉండాలి, రెండవది నీ ఆర్థిక స్తోమతను బట్టి ఉండాలి. సో ధర్మ అర్థ కామం 3 అయిపోయాయి. ఇక మోక్షం ఏమిటి అంటే గమ్మత్ ఏమిటంటే, మనం పోయిన తర్వాత మోక్షాన్ని గురించి మనకెందుకయ్యా పాఠాలు? పోయిన తర్వాత వచ్చేది మోక్షము కాదు. దానికోసం మోక్ష సన్యాస యోగం ఇవన్నీ ఏదైతే చెప్పారో భగవద్గీతలో, అసలు పోయిన తర్వాత మోక్షం అనే మాట ఎక్కడుంది? పోయిన వాళ్ళు ఎవరొచ్చి వింటారు? ఇన్ని వేదాంత గ్రంథాలు ఎందుకు? ఈ వేదాంతం కోసం ఈ పీఠాధిపతులు ఎంతగా గోల పెట్టడం ఎందుకు? వీళ్ళందరూ మాది మీది ఈ మతం ఆ మతం అంటే ఇన్ని మతాల వాళ్ళు యూనివర్సల్ కంప్లీట్ గా విశ్వవ్యాప్తంగా ఎంతమంది మా దేవుడు మా దేవుడు మా సిద్ధాంతం అంటూ పోట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, నిజానికి మోక్షం అనేది జీవించి ఉన్న వాడికే మోక్షము, మరణించిన వాడికి మోక్షము లేదు. అసలు వాడికి బంధమే లేదు. మోక్షం ఎక్కడిది? ఎవరు ఏడ్చినా ఎంతమంది ఏడ్చినా తిరిగి రారు. ఆ బాలమురళి చాలా బాగుపడతాడు. ఏదో గుడు పోయేరా అని సూపర్ గా పడతాడు. అంటే అసలు ఏమీ లేదు, ఎంత చేసినా ఎంత పంచపక్షాలు పెట్టినా రారు అని. అందువల్ల మోక్షం అనేది ఈ సంసారంలో ఉంటూనే ధర్మబద్ధంగా ఉంటూ అర్థాన్ని సంపార్జన చేస్తూ అవసరం మేరకు కోరికలు తీర్చుకుంటూ చాలు ఇది నాకు ఇంతే, ఇదే నాకు సంప్రాప్తించింది, దిస్ ఇస్ మై లైఫ్ ఇవన్నీ అనుకుంటాము. వాడికి ఏదో కన్ను లోపమో కాలు లోపమో ఉంటే అది సంపాదించుకోలేముగా. అదే విధంగా నల్లగా తెల్లగా పొడువుగా పొట్టిగా ఉంటాం, అది సంపాదించుకోలేముగా. కాబట్టి దానితో ఎలా అడ్జస్ట్ అవుతున్నామో, మన చేతిలో లేని వాటితో ఎలా అడ్జస్ట్ అవుతున్నామో చేతిలో ఉన్న వాటితో కూడా ఒక లిమిటేషన్ అనేది పెట్టుకుని ఇది ఇంతే అనేటువంటి ఆ మనస్సుకి, అంటే బాధ్యతలు నెరవేరుస్తాము, అన్నీ చేస్తాము. మరి టూ మచ్ అటాచ్మెంట్ అంటే నా కొడుకు కోసం ఏమన్నా చేస్తా, ఇవాళ రేపు మాట్లాడుతూ ఉంటారులేండి, మనం కాదు కానీ చాలా నవయువకులు ప్రతిజ్ఞ ప్రేలాపిస్తుంటారు. నేను ఏమన్నా చేసి వాడిని చదివిస్తాను, అమెరికా పంపిస్తాను, అమెరికాలో ఉద్యోగం లేకపోతే తర్వాత వాడు వీడితో జాయింట్గా ఉరేసుకుంటారు. అది కాదు, మనకి ఏది ఉందో అంతే, ఇంతే. పిల్లవాడు నన్ను చూడాలి ఏమో, ముందుగా నిన్ను నువ్వు చాలా తృప్తిగా మనశ్శాంతితో బతుకు. ఇది కావాలి, నాకు ఇల్లు లేదు, నాకు ఎడంత చిన్న ఇల్లు ఉంది, ఏది ఉంటే అది. ఎంత మహాభారతంలో చెప్తారు, ఎంత పెద్ద మహారాజు అయినా ఉండేది ఒక గదిలోనే. అదే 3 అడుగులో 6 అడుగులో 10 అడుగులో అంతే నేల, అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి పెద్ద ఇల్లు ఉండే కొద్ది ఇప్పుడు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద చాలా ఆగర్భ శ్రీమంతులు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, మన సేవా జనం ఉన్నంతసేపు పెద్ద పెద్ద ఇళ్ళు మెయింటైన్ చేసుకుని ఆ తర్వాత బాబోయ్ మేము చేయలేకపోతున్నామని అన్ని పోయి అక్కడ ఏజ్డ్ హోమ్స్ లో చేరుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే మోక్షము. అంటే మనస్సును అన్ని బంధాల నుండి పట్టుబడకుండా చూసుకోవాలి. మొత్తంగా తెంపేసుకోవడం అని కాకుండా, దొరకకుండా ఆ బంధం అనేది మన ఊపిరిని బిగబట్టకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా
ధర్మ అర్థ కామ మోక్షాలనేవి 4 పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలు కూడా మన ప్రాచీన ఆచార్యులు మనకు బోధించారు. అది చెప్పడానికే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అర్థశాస్త్రాలు ఉన్నాయి, మనం చదువుకోబోతున్నాం. కామశాస్త్రం కూడా రచించబడింది. కామశాస్త్రం ఎలాగండి అంటే దాంపత్య జీవనము, గృహస్థ జీవనము అనేది మన ఈ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో అవశ్యంగా ఒక భాగం, చాలా ప్రధానమైన భాగం. గృహస్థాశ్రమానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని ఆశ్రమాలకి ఆధారం గృహస్థాశ్రమం. ఎందుకంటే గృహస్థాశ్రమం ఉంటేనే సన్యాసి జీవిస్తాడు, బ్రహ్మచారి జీవిస్తాడు. బ్రహ్మచారి భిక్ష కావాలన్నా గృహస్థే కావాలి. మరొక సన్యాసికి ఏదన్నా కావాలన్నా గృహస్థే చేయాలి. యజ్ఞయాగాది కర్మలు చేయాలన్నా, ఒక క్రతువులు చేయాలన్నా గృహస్థే కావాలి. భార్య లేని వాడికి అనుమతి లేదు, భర్త లేని వాడి స్త్రీకి లేదు. భర్త లేని స్త్రీకి ఎలాంటి రికగ్నిషన్ సేమ్ భార్య లేని వాడికి కూడా అంతే, వాడికి కూడా అర్హత ఉండదు. సో ఈ విధంగా జాత కామశాస్త్రం, వాత్స్యాయన కామసూత్రం గనక చూస్తే అసలు ఆ కాలంలో రాకుమార్తెలకు, యువరాజులకు చతుషష్ఠి కళలు చెప్పడమే కాకుండా ఈ ధర్మ అర్థ కామశాస్త్రాలు కూడా బోధించేవాళ్ళు. హౌ టు లీడ్ హ్యాపీ లైఫ్ అనేది అందులో ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు నమ్మలేనివి, మీకు తెలిసిన వాళ్ళైతే తెలుసుకుంటారు. నెయిల్స్ ట్రిమ్మింగ్, అసలు అర్ధచంద్రాకారం అని గోల్డ్ అలంకరణ, తర్వాత కేశరాగాలు అంటే మీరన్న హెయిర్ డైస్ తయారు చేయటము, లిప్స్టిక్లు, అధర రాగము, ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇల్లు ఎలా అలంకరించుకోవాలి, శయ్యాగృహం ఎలా ఉండాలి, అసలు ఎంత కళాత్మకంగా ఉండాలి. తర్వాత జాతకాల వల్ల అసలు వీళ్ళ యొక్క జాతకాల వల్ల జరిగే లాభం ఏంటి, జాతకాల వల్ల ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ మొత్తం అనాటమీ తెలుస్తుంది, వాళ్ళ ఫిజియాలజీ తెలుస్తుంది. సో ఈ విధమైన విషయాలన్నీ నిజం చెప్పాలంటే మన వాళ్ళు చెప్పే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కాదు, కానీ నిజంగా కూడా శాస్త్రబద్ధంగా ఏదైతే వాత్స్యాయన్ రచించాడో చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. కాబట్టి ధర్మశాస్త్రాలు రచించబడ్డాయి, అర్థశాస్త్రాలు రచించబడ్డాయి, కామశాస్త్రాలు రచించబడ్డాయి. ఇంకా చెప్పాల్సిందే ఉంది. మోక్ష శాస్త్రానికైతే అసలు మీరు అందరూ పరిగెత్తి ఎంతమంది వింటున్నారు. సో మోక్ష శాస్త్రాలు కూడా రచించబడ్డాయి. ఈ విధంగా ఈ 4 అనేవి మనకి 4 దిక్కులు ఎలాగో, మనకి ఆ 4 దిక్కులు కదా మనం కాపాడేవి, మనం ఈ భూమి నిలబడి ఉంది. అందువల్ల అదే విధంగా ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి మానవ జీవితంలో ప్రధానమైనవి. ఇందులో ఏ ఒక్కటి వదిలేయడానికి లేదు. ఆచార్య కౌటిల్యుడైతే చాలా బాగా చెప్తాడు. ధర్మార్థ అవిరోధేన కామం సేవేత అంటాడు, నిస్సుఖ స్యాత్ అంటాడు. మనకు ముందు వస్తుంది. ధర్మార్థాలకి వైరుధ్యం లేకుండా, ఇబ్బంది కలగకుండా తన కోరికలు తీర్చుకో. కామం సేవ నిస్సుఖ స్యాత్, సుఖరహితుడుగా ఉండకూడదు. ఎందుచేతనంటే సుఖరహితుడు అన్నవాడు మానసిక రోగి అవుతాడు, శాడిస్ట్ అవుతాడు, ఇతరులను చూసి ఓర్వలేడు. కాబట్టి అన్ని కూడా అన్ని ధర్మశాస్త్రాల్లో, మహాభారత అన్నిట్లో ధర్మార్థ కామ సమమేవ సేవ్యా అంటారు. ఈ 3 కూడా మోక్షం అనేది సేవించడం అని ఎందుకు చెప్పలేదంటే, జనరల్ గా మోక్షం అనే దానిలో ఆచరణ పట్ల మనం నిష్కామ కర్మ అంటాం. కాబట్టి ఇలా చెయ్యు అని ఉండదు. అన్నిటి నుండి మానసికమైనటువంటి ఫ్రీడమ్ దొరకడమే మోక్షం. కాబట్టి ఈ 3ంటిని గురించి చెప్తూ వచ్చారు. కానీ 4 అందరు ఏమనుకున్నారంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు చెప్తున్నా నేను, మన విజ్ఞులు మీలాంటి వాళ్ళని గురించి అనట్లేదు. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, ఈవెన్ మేము మా చిన్నతనంలో అంటే మన బాలలు అంటే అజ్ఞానులు, బాలురు అంటే చిన్నపిల్లలు ఏమనుకుంటాము, ఆహా ఇదంతా మోక్షం అంటే ఏదో భగవంతుడా నాకు ముక్తి ప్రసాదించు, ముక్తి ఆయన ప్రసాదించేది ఏమిటి, ఎలాగో ప్రసాదిస్తాడు. ముక్తి జీవన్ముక్తి అనే మాట మాట్లాడతారు, మీరు చదువుకున్నారుగా వేదాంత సారం. ముక్తి అనేది జీవన్ముక్తి, అంతేగాని మీరు శరీరం పోయిన తర్వాత ఏదైతే ముక్తి ఉంటుందో దాన్ని గురించి, అది మామూలుగా మంచి కర్మ చేయండి చక్కగా ఎక్కడికో పోతారు, ఇవన్నీ అంత తర్వాత. కానీ మోక్ష శాస్త్రం అనేది దేన్ని గురించి ఉంది అంటే
ఇహలోకంలో ఉన్నప్పుడే మనిషి హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనేదన్నమాట. ఈ విధంగా ధర్మార్థ శాస్త్రాలు, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన శాస్త్రాలు మనకు ఆచార్యులు అందించారు. మనవు ఇత్యాదులందరూ ఇంకొక విషయం చెప్పాలి ఏమంటే, ధర్మశాస్త్రంలో ఎక్స్క్లూజివ్ ధర్మశాస్త్రమే ఉంటుందా అంటే మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకనామిక్స్ అంటే కేవలము పొదుపు పర్సెంటేజ్ ఇదే ఉంటుందా? ఒక వ్యాపారము, ఒక జనజీవనంలో వ్యాపారం ఎలా చేయాలి, ఇన్ని పళ్ళు అమ్మితే ఇంతకు ఎంత లాభం వస్తుంది, ఇది కదా ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ. కాబట్టి మనము ఒక కావ్యం చదివితే, మీరు భాగం చదువుకున్న కావ్యంలో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో కావ్యం ఒక మాధుర్యం ఉంటుంది. అదే విధంగా ధర్మశాస్త్రాలలో అర్థశాస్త్ర చర్చ ఉంటుంది. ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా చేయాలి మానవుడని. అర్థశాస్త్రంలో ధర్మం కూడా ఉంటుంది. ఎందుకంటే అర్థశాస్త్రం అనేది మామూలు కామన్ మ్యాన్ కి కాదు, మామూలు వాడికి కాదు. అది సూది నుండి మోటారు కారు వరకని, రాజు నుండి పేద వరకు, గుడిసెలో ఉండేవాడి వరకు కూడా అర్థ సముపార్జనతో పాటు అర్థ వినియోగము, అర్థ వినిమయము, ఇవన్నీ ఎలా ఉండాలి అనేది తెలిసి ఉండాలి. వాడు ఎంత సంపాదించుకుంటున్నాడు, దాంతో ఏం చెయ్యాలి. కాబట్టి అర్థశాస్త్రంలో ధర్మశాస్త్రం ఉంటుంది. కాబట్టి శాస్త్రానుబంధి అంటారు. వీళ్ళ మహాకవులు చెప్తుంటారు, ఒక శాస్త్రాన్ని ముట్టుకుంటే ఇంకో శాస్త్రం వచ్చి చేరుతుంది, ఇంకో శాస్త్రం వచ్చి చేరుతుంది. ఆ విధంగా మనం మామూలుగా తింటున్నాము. మీరు షాడబాదయ రసాహ అని చదువుకున్నారు. మనం వంటింట్లోకి వెళితే కంచంలో కేవలం తెల్లన్నం ఎవరు తింటారు? ఎవరో తినరు. ఆ అన్నంలోకి ఏం లేకుండా ఉప్పన్నం వేసుకోవాలి. అదే విధంగా శాస్త్రానుబంధి. అందువలన ఈ విధంగా అర్థశాస్త్రంలో కూడా ధర్మబద్ధమైనవి అంటే ఏమిటి, ధర్మం నిర్ణయించబడుతుంది. ఈ ధర్మం రాజధర్మాలు చెప్పబడతాయి, ప్రజాధర్మాలు చెప్పబడతాయి. బట్ ఎక్కడా కూడా బాధ్యత అనేది కూడా ఉండదు. ధర్మమే రైట్ అనే మాట లేనే లేదు. మీరు ఎంతో మంది లాయర్స్ కూడా అడిగారు నన్ను, అసలు రైట్ అనే మాట లేదు. హ్యూమన్ రైట్స్ అనేది ఏదైతే ఉందో అదంతా మనది చెప్తారు చూడు, బక్వాజ్ అనమాట. హ్యూమన్ రైట్ అనేది ఎందుచేతనంటే ప్రతి వాళ్ళు తమ ధర్మబద్ధంగా సాగిపోతే పక్కవాడు ఇది నా హక్కు అని కొట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మన భారతీయ సంస్కృతిలో, మన ప్రాచీన శాస్త్రాల్లో లేవన్నమాట. సరే, ఇంతవరకు మనం ఉపోద్ఘాతం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏమిటి, మనం రంగప్రవేశం చేయాలంటే మీకు చక్కగా మీరు ఆచార్యుల వారి పుస్తకమే దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మనం మొన్న మాట్లాడుకున్నవే. కామందకుడు ఏ టైము అని నేను మీకు చెప్పలేదు. కామందకుడు 4వ శతాబ్ది క్రీస్తు శకం 400 తర్వాత పంచతంత్రకారుడి, ఇవన్నీ కూడా గురువు గారు మొదలే ఒక 2 పేజీల్లో ఇచ్చారు. కాబట్టి మీకు క్రోనలాజికల్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. తర్వాత అరిస్టాటిల్ అండ్ కౌటిల్యుడిది చాలా చక్కగా గురువు గారే అందించారు. ఎందుకంటే అరిస్టాటిల్ కూడా చూడండి మీరు, అసలు అలెగ్జాండర్కి ఏమో గురువు, రాజనీతి కోవిదుడు, కానీ గొప్ప ఫిలాసఫర్. మీరు చూసుకున్నట్టయితే కౌటిల్యుడి దానిలో కూడా అడుగడుగున ఫిలాసఫీ కనబడుతుంది. ఆ తర్వాత మనము అడుగు పెడితేనే ఆయన ఈ స్టార్ట్స్ ఇస్ మన బుక్ విత్ ఫిలాసఫీ ఓన్లీ. ఫిలాసఫీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో కూడా చెబుతూ ఇప్పుడు మనం ముందుగా మనం చదువుకుంటే శుక్ర బృహస్పతిభ్యాం నమః అన్నాము. అక్కడ ఏదో డిస్కషన్ వచ్చి ఆగిపోయాము. ఇప్పుడు ఆయనది మనం జస్ట్ ఇక నేను ఇంకా మామూలుగా మీకు మూలం చదువుతూ మూలాన్ని మాత్రం చెప్తూ ఉంటాను. ఎందుచేతనంటే మీరు సంస్కృతంలో అడుగు పెట్టారు కాబట్టి. ఇక్కడ వినయాధికారికం ప్రథమం అధికరణం, ప్రథమోధ్యాయ రాజవృత్తి, ప్రకరణ అధికరణ సముద్దేశ. ఇక్కడ మొదటి అధికరణము, ప్రథమం అధికరణం, మొదటి అధికరణము. ఎన్ని అధికరణాలు ఉన్నాయో ఆయన ఈ చాప్టర్ చివరి దీని ఈ వివరణ తర్వాత ఇస్తాడు. వినయాధికారికం అన్నాడు. వినయము అంటే ఏమిటి అంటే, మీరు మామూలుగా వినయం అంటే విద్యా దదాతి వినయం అని చదువుకున్నారు. మీకు ఇక్కడి నుంచి కొత్తది
నేను మీకు ఉన్నాయో లేదో చూస్తాను. టెక్నికల్ టర్మ్స్ అని నేను ఒక పుస్తకం రాశాను చాలా నాళ్ల క్రితం. అవి ఏమైనా కాపీస్ ఉంటే కనుక నేను somehow I'll give you. Total technical words. It is technical words in political works అని టెక్నికల్ వర్డ్స్ ఇన్ పొలిటికల్ వర్క్స్ అని రాసి చేశాను. ఈ ఆల్మోస్ట్ రిఫ్లెక్షన్స్ కౌటిల్యానికే ఉంటుంది అది సైజు. అయితే దానిలో అన్ని టెక్నికల్ టర్మ్స్ దీనిలో అంటే నేను పెద్ద గొప్పగా సాధించింది ఏం లేదు. కొన్నేమో ఏరాను, కొన్నేమో వీళ్ళను ప్రాచీన రచయితలను తీసుకున్నాను. సో అంటే ప్రతిది టెక్నికల్ ఉంటుంది. టెక్నికల్ అండ్ మనం నాట్యశాస్త్రంలో కూడా నేను చెప్పాను, మన ధాతువును వదిలి ఉండదు. కౌటిల్యుడి యొక్క సాంకేతిక పదాలు ఎలా ఉంటాయి అంటే తప్పనిసరిగా ధాత్వర్థంలో ఉంటుంది, ధాత్వర్థానికి దూరంగా ఉండవు. పారిభాషిక పదాలు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, సమవాయము, సమన్వయం, సంథింగ్ ఉంటాయి కదండి మనకు అక్కడ తర్కంలో వాటిలో. అలాంటి పారిభాషిక పదాలు ఉండవు. కౌటిల్యుడి అర్థశాస్త్రం చదివితే ప్రతిదాని వెనకాల మనం ధాత్వర్థాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది, ధాతువులు చేసుకో. కాబట్టి అందుకే ఎందుకు ఇది టఫ్ టెక్స్ట్ అనిపిస్తుంది అంటే అసలు ఇది చదువుతూ ఉంటే కొంత వ్యాకరణం కూడా వస్తుంది. వినయాధికారికం. సో వినయమును ఊర్చి చెప్పేటువంటి అధికరణము. వినయము అంటే ఏమిటి ఆయన మాటల్లో తర్వాత చెప్తాడు, ఆయన ఉద్దేశం నేను చెప్తాను. వినయము నయతి అన్నమాట. సో నయతి అంటే తీసుకెళ్ళడము, వినయము అంటే చక్కగా విశేషణం. సో వినయము అంటే చక్కటి మార్గానికి మళ్ళించడము. మీరు ఎంతో మంది మీరు పేర్లు విన్నారు, వినీత్ అని పెడతారు, వినీత్, వినీత, సునీత, ఇవన్నీ కూడా మీరు పేర్లు విన్నారు కదా. సునీత అంటే చక్కగా ఒక చక్కటి మార్గంలో తీసుకెళ్ళబడినామే అంటే వెల్ డిసిప్లిన్డ్ అని అర్థం, వెల్ బ్రాటప్, డిసిప్లిన్. వినీత అంటే కూడా అదే అర్థము, చక్కగా క్రమశిక్షణ పొందినవాడు, క్రమశిక్షణ చక్కగా నేర్చుకున్నవాడు. అందువల్ల వినయము అంటే క్రమశిక్షణ, ట్రైనింగ్ అంటారు. ఆయన అన్ని చెప్తుంటాడు, ఇంగ్లీష్లో చూస్తే ట్రైనింగ్ అంటారు. సో చక్కటి క్రమశిక్షణనే వినయము. అందువల్లనే వినయవంతుడు అంటే ఏంటి, ఐ అపియర్స్ టు బి వెరీ డిసిప్లిన్డ్ అంటాం మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు. దట్ ఈస్ వినయవంతుడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనము హౌ డిసిప్లిన్డ్ ఈజ్ అంటే సంతోషిస్తారు, ఎంత వినయశీలి అంటే ఒకటికి అర్థం కాదు, ఏమంటున్నాడబ్బా ఆయన అనుకుంటారు. సో వినయశీలి. అందువల్లనే విద్యా దదాతి వినయం అంటే ఎందుచేత అంటే నిండుకుండ తొణకదు కాబట్టి ఎప్పుడైతే మనిషిలో విజ్ఞానము ద్వారా ఒక పరిణతి వస్తుందో అప్పుడు అహంకారాదులు ఉండవు. అందువల్లనే వాళ్ళు ఏమంటారు, విద్యా దదాతి వినయం, వినయాదిగాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, దాని తర్వాత తతసుఖం అని ఈ విధంగా చెప్పారు. అది చాలా సింపుల్ గా చెప్పారు, కొట్టి తెచ్చే, కానీ దానిలో దాగిన అర్థం చాలా గొప్ప అర్థం. ప్రథమ అధ్యాయ రాజవృత్తి. ఈ మొదటి ఇది ఏం చేశాడు చూడండి. అందుకే నేను అసమానం మీద చెప్తూ ఉండేదాన్ని. మొదలు నాయకుడు అనేవాడు, నయతీతి నాయక అనేవాడు, రాజు అనేవాడు, రాజా ప్రజారంజనాత్ అని దాని యొక్క టెక్నికల్ టర్మ్. రాజపదం యొక్క నిష్పత్తి ఏమిటి అంటే రాజ్యో దీప్తి అంటే ఒకటి, కాంతిమంతుడు అంటే మొహంలో కాంతి ఉండాలి. ప్రేతకళ ఉన్నవాడు మనకి పాలకుడు అయితే వాడి మొహం కూడా మనం చూడలేము. అంటే మనిషిలో ఒక ఒక తేజస్సు ఉట్టి పడాలి, తేజోవంతుడై ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, చక్కగా చదువు, సంధ్య, సంస్కారం అన్ని కలిస్తేనే మొహంలో కళ ఉంటుంది, లేకపోతే మనిషి కళ ఎందుకు ఉంటుంది. అందువల్ల ముందుగా ఏం చెప్తున్నాడు, రాజవృత్తి. రాజు ముఖ్యం కాబట్టి, రాజమూలమే ఈ జగత్తు కాబట్టి ఒక మార్గదర్శకుడు అనేవాడు ఉండాలి. అందుకే మనం నాథుడు, జగన్నాథుడు అంటున్నాం. అతడు అంత నియమవంతుడు అన్ని ఉన్నవాడు కాబట్టి ప్రభో అంటున్నాం. ప్రభు అని ఇవన్నీ మాటలు ఎవరికి, ఆమ్నిపోటెంట్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నాం అతన్ని మనం ఎలుగెత్తి పిలుస్తున్నాం, బికాస్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అస్. అది అందువల్లనే రాజుకు దైవాంశ అంటారు. అంటే పాలకుడు అనేవాడు దైవాంశ సంభూతుడు అని ఎందుకు అంటున్నారు అంటే దైవాంశ సంభూతుడా కాదా అనేది వాడి నడవడికని బట్టి తెలుస్తుంది. అచ్చంగా దైవాంశ సంభూతుడా కాదా అని మనం
జనరల్ గా ఆ రోజుల్లో మామూలుగా ఈ ఎలక్షన్ కాదు, ఇట్ వాజ్ సెలక్షన్. మీకు ఎన్నికల విధానం కూడా చూసినట్టయితే ఎవడు పడితే వాడు ఓటేసి గెలిపించే నాయకుడు కాదు. కొంతమంది మేధావులు కలిసి, మీకు రామాయణం చదువుకున్నారు, రామ పట్టాభిషేకానికి ముందు దశరథుడు ఎంత తిప్పలు పడ్డాడు, ఎలా అందరినీ పిలిచి కూర్చోబెట్టి అందరి అభిమతం తీసుకున్నాడు, అది మీకు తెలిసిన సంగతి. కాబట్టి ఆ విధంగా మా ధీమంతులైన వాళ్ళ సలహాల మేరకు తీసుకుంటారు. కాబట్టి ఇట్ వాజ్ సెలక్షన్, ఇట్ వాజ్ నాట్ ఎలక్షన్. సో ఎవరంటే వాడు ఏదో గోపాలుడు, ఇప్పుడు అందరికీ కూడా ఓటు హక్కు అని, వాడు మరీ ముసలి ఆమె, కళ్ళు కనబడిన ఆమెను వీల్ చైర్ లో, ఐఎమ్ అగైనెస్ట్ ఆల్ దిస్, వీల్ చైర్ లో తీసుకొచ్చేసేసి ఆమె చేత ఇలా చేయబట్టి అలా చేయబట్టి అసిస్టెంట్ ఇచ్చి ఓటేపించడం అవసరమా? అసలు ఏమీ తెలియని అదంతా అవసరమా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా మనకు ఒకసారి పెరిగి చదివే కొద్ది హాస్యాస్పదంగా కనబడతాయి. కాబట్టి ఇక్కడ మనకి రాజవృత్తి, రాజు అనేవాడు ఎలా వ్యవహరించాలి అనేది, అంటే ప్రజల కోసం వినయం అని చెప్పట్లేదు ఇక్కడ. మొట్టమొదటగా చెబుతున్నది మొదటి అధికరణంలో మొత్తంగా కూడా, వై రియలీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ దిస్ అంటే, మొదటి అధికరణం మొత్తంగా కూడా రాజు, రాజ్యాంగము, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అని మనం ఏదైతే అంటామో, టోటల్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, పరిపాలనా యంత్రాంగానికి సంబంధించిన నియమావళంతా మొదటి అధికరణంలో ఉంటుంది. రాజవృత్తి. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకా సరే ఇందులో మరొక విషయం కూడా చెప్తున్నాను. ఏమిటది? ప్రకరణము, అధికరణము, సముద్దేశ. అంటే ప్రకరణాలు ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి, అధికరణాలు ఎన్ని ఉన్నాయి. ప్రకరణం అనేది అది ఒక చిన్న భాగం అన్నమాట. అధ్యాయం అనేది ఒక భాగం. అవన్నీ కూడా వాటిని చెప్పబోతున్నాము అన్నాడు. అప్పుడు ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం అన్నాడు. అసలు యాక్చువల్గా ఇవన్నదంతా కూడా టైటిల్ పెట్టడం అనేది రచయితలు చేసింది. వినయాధికారికం, రాజ్యవృత్తి ఇత్యాదులంతా కూడా వ్యాఖ్యాతలు, రచయితలు చేసింది. ఈయన వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఓం నమ శుక్ర బృహస్పతిభ్యాం అన్న తర్వాత, నేను ఇంకా బాలానందిని జోలికి వెళ్ళను. నేను నాదైన స్టైల్లో నేను చెప్తూ వెళ్ళిపోతాను. మీరు నా మాటలు వింటూ మీరు కావాలన్నప్పుడు బాలానందిని చదువుకోవడము, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. కానీ కింద చూస్తూ ఆ మూలము అదంతా చదవాల్సిన అవసరం లేకుండా నేను మీకు చెప్తూ వెళ్ళిపోతాను. మూలం అన్నారు అంటే అక్కడ మూలం అన్నప్పుడు ఎందుకంటే బాలానందిని వస్తుంది కాబట్టి. ఓకే. పృథివ్యాః లాభే పాలనే చ యావంత్యర్థశాస్త్రాణి పూర్వాచార్యైః ప్రస్థాపితాని ప్రాయశః తాని సంహృత్య ఏకం ఇదం అర్థశాస్త్రం కృతం. మీకు వచ్చిన సంస్కృత సహాయంతో ఇందులో అర్థం కాని పదం ఏదైనా ఉందో చూసుకోండి. పృథివ్యాః, పృథివీ యొక్క, లాభే సంపాదించడానికి, పాలనే సంపాదించింది కాపాడడానికి, ఆ రెండు విషయాలలో సప్తమి విభక్తి ఉంది. అంటే లాభ విషయంలో, పాలన విషయంలో, యావంతి అర్థశాస్త్రాన్ని, ఇక్కడ వ్యాకరణం చూడండి, యావత్ శబ్దము, అర్థశాస్త్రాన్ని అనేది ఏమిటి? నపుంసకలింగము. కాబట్టి యావంత అని గాని యావత్ అని గాని రాకుండా ఏమన్నాడు? యావంతి అని బహువచనం వాడాడు. అంటే యావంతి అర్థశాస్త్రాన్ని, ఎన్ని అర్థశాస్త్రాలైతే ఉన్నాయో అవి ఏమిటవి? పూర్వాచార్యై ప్రస్థాపితాని, పూర్వాచార్యై ప్రస్థాపితాని యావంతి అర్థశాస్త్రాన్ని సంతి ప్రాయశః తాని సంహృత్య, తాని అర్థశాస్త్రాన్ని సంహృత్య, సంహారం అనం కదా, వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి, ప్రాయశః, ప్రాయ అంటే ప్రాయో బహుళం అంటే మోస్ట్లీ అన్నమాట, చాలా వరకు వాటన్నింటిని, తాని సంహృత్య వాటన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి, అంటే వాటిలో పొందుపరచబడినటువంటి విషయాలను సంగ్రహించి అన్నమాట. సంహృత్య ఏకం ఇదం అర్థశాస్త్రం కృతం. ఇది ఈ శాస్త్రాన్ని అంటే ఈ అర్థశాస్త్రాన్ని, అంటే ఒకటిగా ఈ శాస్త్రాన్ని, అర్థశాస్త్రం రచించబడింది. చెప్పాను కదా, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఈ అర్థశాస్త్రము రచించబడింది అంటే ఇది అర్థశాస్త్రాన్ని, మళ్ళీ ఫస్ట్ పర్సన్ లో మాట్లాడరు కదా, ఈ విధంగా అంటే
ఈ పృథివిలో అంటే ఆయన టైంలో అన్నమాట. ఈ విశ్వంలో పూర్వాచారులు ప్రతిపాదించిన అర్థశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక దగ్గర చేర్చి వాటిలోని అభిప్రాయాలను సేకరించి ఈ ఒక్క అర్థశాస్త్రము విరచించబడినది అని అర్థం అన్నమాట. తర్వాత ఇప్పుడు దానికి ఏం చెప్తున్నారంటే, మీకు నిజం చెప్పాలంటే ఈ తస్యాయం ప్రకరణ అధికరణ సముద్దేశ ఇదంతా మనం చదివితే ఇది ఓన్లీ మన లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ చదివినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా లిస్ట్ ఆఫ్ ద కంటెంట్స్ అవసరమే, కానీ ఓన్లీ దాన్ని చదవడం ఒక్కొక్క దాని అర్థము ఇక్కడ మనం చెప్పడానికి మనకేమవుతుందంటే అంత మన కొంచెం కాలయాపనలాగా ఉంటుంది. తర్వాత అది ఆటోమేటిక్ గా మీకు అక్కడ ప్రతి అధ్యాయంలోనూ ఆయన చక్కటి పరిచయం ఇస్తాడు. ఆయన ద్వారా నేర్చుకోవడమే. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 18 ఇందులో అధ్యాయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అదే విధంగా వీడు గురువు గారు ఇది పేర్లోను, ఆ తర్వాత కింద వాటి అనువాదం ఇచ్చారు. తర్వాత ఇలా 15 మనం చదువుకుంటూ పోతే దీనికే మనకు ఊరికి రీడింగ్ అవుటే. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, అంటే ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. బట్ ఇది అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇదంతా అయిన తర్వాత చూడండి, దూతకర్మ మంత్రయుక్త అన్న తర్వాత మీకు పేజ్ నెంబర్ ఇస్తాను. పేజ్ నెంబర్ 12లో ఏం చెప్తున్నాడు అంటే, 12 తీసుకోండి. మూలము శాస్త్ర సముద్దేశ పంచదశ అధికరణాని సపంచాశదధ్యాయశతం సాశీతి ప్రకరణశతం షట్ శ్లోక సహస్రాణి ఇది. శాస్త్ర సముద్దేశము ఏమిటి అంటే, ఇందులో పంచదశ అధికరణాన్ని 15 అధికరణాలు ఉన్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషనో. ఆయన రాసే ముందు అలా విభజించదలుచుకున్నాడు, ఆ తర్వాత అది మనకి ముందే చెప్తున్నాడు ప్లాన్ అన్నమాట. సపంచాశత్ అధ్యాయ శతం, పంచాశత్ అంటే 50 కదా, 150 అధ్యాయాలు. సాశీతి ప్రకరణ శతం, 180 ఏమో ప్రకరణాలు. ఇంకా అద్భుతమైనది ఇక్కడ షట్ శ్లోక సహస్రాణి. యాక్చువల్గా శ్లోకం అంటే అనుష్టుప్, మనం మామూలుగా అనుష్టుప్లో 32 అక్షరాలు ఉంటాయి. ఈయన నిజంగా కూడా మొత్తం శ్లోకం అంటే శ్లోకం కాదు, 6000 శ్లోకాలు లేవు. ఈయన ఆ అక్షరాల యొక్క నంబర్ కలుపుకొని 6000 ఉన్నాయి. అంటే 32 అక్షరాల గుంపు 6000 ఉంది అని చెప్పాడనమాట. ఆ విధంగా గద్యము పద్యము ఇది కలుపుకున్న అక్షర సంఖ్య కూడా అంటే ఇలా ఇవ్వడం వల్ల చాలా మంది ఏమంటారంటే, ఇలా ఆయన ముందే నంబర్ చెప్పడం వల్ల మధ్యన ఎవరు వేలు దూర్చడానికి ఆస్కారం లేదు, ప్రక్షేపాలకి ఆస్కారం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కౌటిల్యేన అని ఇప్పుడు రచయితను ఎలా గుర్తుపడతారు అంటే అంటారు కదా, ఈ కోలోఫోన్ ఈ ఎండింగ్ లో, చాప్టర్ ఎండింగ్ లో కానీ లేదా వర్క్ ఎండింగ్ లో కానీ ఎక్కడో దగ్గర వాళ్ళు తమది పేరు సూచిస్తారు. సుఖగ్రహణ విజ్ఞేయం తత్వార్థ పదనిశ్చితం కౌటిల్యేన కృతం శాస్త్రం విముక్త గ్రంథ విస్తారం. నిజంగా ఆయన చెప్పిన విషయాలకి మహాభారతం లాగా 18 పర్వాల్లో వెళ్ళాలి. ఒక్కొక్క అధికరణం ఒక బుక్ ఇంతలా ఉండాలి. కానీ ఆయన నిజం చెప్పాలంటే బ్రీఫ్ గానే చెప్పాడు. సుఖగ్రహణ విజ్ఞేయం, అసలు కాంప్లికేటెడ్ లేదు. సంస్కృతం రాకపోతే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సంస్కృతం కొంచెంగా వచ్చినట్టు, అంటే కొంచెం మంచిగా వ్యాకరణాదులు వచ్చిన వాళ్ళకి సుఖగ్రహణ విజ్ఞేయం చాలా సులభంగా అర్థమవుతుంది. తత్వార్థ పద నిశ్చితం. తత్వం అంటేనే తెలుసు మీకు, మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం, తత్వం అంటే దట్ ఈస్ దట్. ఆ తత్వం అర్థ పద నిశ్చితం అంటే అస్సలు ఏ విషయాన్ని, ఏ వస్తువుని గురించి చర్చిస్తున్నామో దాని యొక్క స్వరూపము, దాని యాథాతథ్యము ఇవన్నిటినీ కూడా చక్కగా వివరించబడి తత్వార్థ పద నిశ్చితం. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి పదానికి కూడా దాని యొక్క ఆ విషయాన్ని గురించి చెప్పే శక్తి ఉందన్నమాట. కాబట్టి తత్వార్థ పదం అన్నమాట. పదం ఎలాంటిది?
దానిలో ఉన్న తత్వాన్ని బోధిస్తుంది. తత్వార్థ పద నిశ్చితం కౌటిల్యేన కృతం శాస్త్రం విముక్త గ్రంథ విస్తరం. ఇలాంటి శాస్త్రము కౌటిల్యుని చేత రచించబడినది. అంతేకాకుండా గ్రంథ విస్తరం, విముక్త గ్రంథ విస్తరం. ఇక్కడ అంటే మన మల్లినాథుడు ఇవన్నీ పెట్టుకుని అన్నాడేమో, నా మూలం లిఖ్యతే కించిత్ జ్ఞానపేక్షితం ఉచ్యతే. అనపేక్షమైంది ఏది లేదు కాబట్టి గ్రంథ విస్తరం అనేది లేదు. చాలా మంది మీరు చూస్తారు, గ్రంథ విస్తర భియా, గ్రంథ విస్తర భయాత్ ఉపరమ్యతే అంటారు. అసలు గ్రంథ విస్తరం ఎందుకు, మళ్ళీ తర్వాత మాట్లాడిందంతా మాట్లాడిన తర్వాత ఉపరమ్యతే అవసరం లేదు. ఈయన ముందే చెప్పేశాడు విముక్త గ్రంథ విస్తరం అన్నాడు. అన్న తర్వాత మనము ద్వితీయాధ్యాయంలోకి వెళ్తాము. కానీ అంతకు ముందు ఇక మనం ఇప్పుడు అనుకున్నాం కదా, దిస్ ఇస్ నాట్ క్లాస్, ఇంటరాక్షన్ కాబట్టి ఓవర్ టు యూ అన్నమాట. రికార్డింగ్ ఇష్టం ఆపుకుంటే ఆపుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.